యోబు గ్రంథము మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి 3 వచనాలు చదవనమ్మా. మొదటి 3 వచనాలు చదవమ్మా. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇతని గురించి లేఖనం ఏమంటుందంటే ఆ 3వ వచనంలో చదువుతారా? అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలు 500 జతల ఎడ్లును 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. చూసారు, ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించగలడంటే, తూర్పు దిక్కు ఉన్న జనులందరిలో, ప్రపంచం మొత్తంలో ఉన్న తూర్పు జనాభాలో ఉన్న అందరిలో అతని టైంలో అతనిని దేవుడు గొప్పవాడిగా చేశాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి మితి ఉండదమ్మా. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే కుటుంబంలో గొప్పవాళ్ళగా కాదు, వంశంలో గొప్పవాళ్ళముగా కాదు, లేదంటే మన ఏరియాలో మనం గొప్పవాళ్ళముగా కాదు, కానీ మన ప్రాంతంలో కూడా గొప్పవాళ్ళం కాదు. కానీ ఇదిగో తూర్పు దిక్కున ప్రపంచంలో ఈస్టర్న్ సైడ్ మొత్తంలో యోబు టైంలో హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించగల సమర్థుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. Come on now, give God some praise. Hallelujah. చూసారా? అయితే ఇక్కడ చూడండి, తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. కేవలం 1 సంవత్సరం గొప్పవాడుగా లేడు. అతడు బ్రతికిన దినములన్నిట అతడే గొప్పవాడుగా అలా మిగిలిపోయాడు. మామూలుగా మనం చూస్తే ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక పరిస్థితి కొన్ని సంవత్సరాలు పైకి వెళ్తాము, కొన్ని సంవత్సరాలు మనం కొంచెం డౌన్కి వెళ్తాం, కొన్ని సంవత్సరాల మధ్యలో ఉంటాము. అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనం కామన్ అనుకుంటాం. నిజమా కాదా? బట్ ఇక్కడ నన్ను ఆకర్షించిన పాయింట్ ఏమిటంటే, తూర్పు దిక్కున్న జనులందరిలో అతడు గొప్పవాడిగా ఉన్నాడంతే. అతడు ఎట్లా ఉన్నాడంట? గొప్పవాడుగా ఉన్నాడంతే. హీ వాజ్ ఇన్ ఎ బ్లెస్డ్ స్టేట్. యోబు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, కానీ ఆశీర్వదింపబడిన స్థితిలో ఉన్నాడు బ్రతికిన దినములన్నిట. ఈరోజు నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఏ విధముగా ఆశీర్వదింపబడిన స్థితిలోనే ఉండగలడు. సాధారణముగా మనము చూస్తే మనం ఆశీర్వదించబడాలి, కొంచెము ఉన్నతంగా బ్రతకాలి, ఫినాన్షియల్గా అన్నిటి పరంగా అంటే మనం బాగా చదువుకొని మంచి జాబ్స్ తెచ్చుకుంటూ లేదంటే వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆశీర్వదించబడతాం కదా, ఆశీర్వదించబడిన వారం అంటాం. కానీ దాని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఆ ఆశీర్వాదంలోనే నిలిచి ఉండటము, దానినే ఆశీర్వదించబడిన స్థితి అంటున్నాను నేను. ఒక వ్యక్తి ఆ స్థితిలోనే ఏ విధంగా ఉండగలడు, దాని గురించి మనం మాట్లాడదాం. సిద్ధమేనా? నా బలమైన ప్రార్థనమ్మా, మన చర్చ్ మిలీనియర్స్ చర్చ్గా ఉండాలి. Come on now, give God some praise. దేవుడు అటువంటి స్థితి ఇవ్వగలడా అంటే, ఇంకో ఇక్కడ యోబు దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాము. తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడట. నీవు బ్రతికిన దినములన్నిట నీవే గొప్పవాడుగా ఉండువు గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యోబు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, కానీ ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నాడు. ఆశీర్వాదం 3 రకాలమ్మా. ఆశీర్వదించబడటం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఇది ఇలాగే పెట్టేసేయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం వెళ్ళండి, మళ్ళీ దీని దగ్గరికి వద్దాము. ద్వితీయోపదేశకాండంకి వెళ్దాం ఒకసారి. ఆశీర్వదించబడటము 3 లెవెల్స్లో ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం తీసారా? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదవండమ్మా.
నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయ్యి, నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు. చూసారా, ఒకే వచనంలో ఆశీర్వాదం యొక్క 3 లెవెల్స్ని దేవుడు పొందుపరిచాడు. ఏంటంట, మొట్టమొదటి ఏంటంటే అభివృద్ధి అంట, రెండవది విస్తరించబడటం అంట, మూడవది ఏంటంట వర్ధిల్లటం అంట. అర్థమవుతుందా? ఒకే వచనంలో ఆ ఆశీర్వాదము గురించి 3 విధములుగా రాశాడంటే నేను నమ్ముతున్నానమ్మా, అది 3 లెవెల్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అని నేను నమ్ముతాను. మొదటిది ఏంటి చెప్తారా? చెప్పండి, ఏంటండి? అభివృద్ధి. రెండవది ఏంటి? విస్తరించడం. పెద్దగా చెప్పాలా? విస్తరించడం. వెనకోళ్ళు కూడా చెప్పాలా? మూడవది ఏంటి? మరి యోబు గ్రంథంకి వెళ్ళిపోదాం. సో ఆశీర్వాదము 3 దఫాలుగా లేదంటే 3 లెవెల్స్లో ఉంటుంది అని ద్వితీయోపదేశ కాండంలోంచి దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ యోబు వర్ధిల్లిన స్థితిలో ఉన్నాడు, అంటే ఆశీర్వదించబడిన స్థితిలో అలా ఉండిపోతున్నాడు. ఎంతకాలం ఉన్నాడంటే తాను బ్రతికిన దినములన్నిట మాత్రమే కాదు కానీ తన తర్వాత తరములు కూడా ఆ తూర్పు దిక్కున్న జనులందరిలో గొప్పవారుగా బ్రతుకుతున్నారు. ఇటువంటి స్థితిలోనే అతని కుటుంబం అంతా ఉండటానికి ఏమి చేశారో ఈ దినం మనం నేర్చుకుందాం. అతను చేసిందే మనము చేస్తే మనము దీవించబడతాము. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు ఆ మాట? సో చదువుదామమ్మా, 6వ వచనం చదవండి అమ్మా. మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చాలండి. చూసారా, ఒకానొక దినమున పరలోకంలో దేవదూతలందరూ దేవుని ఎదుట నిలబడే ఒక దినం వచ్చింది. ఆ దినమున సాతాను కూడా దేవుని ఎదుట నిలబడ్డాడు. సాతానుని దేవుడు చూచి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ వచ్చాను నేను అని చెప్పన్నాడు. ఎప్పుడైతే సాతాను భూమి అన్న పేరు ప్రస్తావన చేశాడో దేవుని ఎదుట, దేవుడికి ఈ భూమిలో గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే యోబు. ఆ యోబు గురించి దేవుడు అంటున్నాడంటే, అతని వంటివాడు ఇంకెవడనూ లేడు చూసావా అని చెప్పి అనగానే వెంటనే సాతాను మాట్లాడుతున్న మాట చూడండి. ఊరకే అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడా? నీవు అతనికి అతని ఇంటికి కంచె వేశావు, అతని చేతి పనిని ఆశీర్వదిస్తున్నావు కదా. అంటే ఏమంటున్నాడంటే, ఒక మాటలో చెప్పాలని సాతాను, నువ్వు గనక బ్లెస్సింగ్ చేయటం ఆపేసే, యోబు నిన్ను సేవించటము ఆపివేసేస్తాడంటున్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజున క్రైస్తవులు అనేక మంది కూడా దేవుని యొద్దకు ఎట్లా వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారంటే ఈ విధంగానే. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు శాపాలను కొట్టివేస్తాడు, ఇలా రకరకాలైన దీవెనలు చూచుకొని ప్రభువుని సేవిస్తున్నాము. అపవాది అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మరలా చదవము. అపవాది 9వ వచనము. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. యోబు ఊరకనే దేవుడు చూసారు, ఊరకనే అంత భయభక్తులు కలిగి ఉంటున్నాడా? కాదు అంటున్నాడు. ఏమంట? నీవు అతనికిని అతని ఇంటి వారికిని నువ్వు అతన్ని కాపాడుతున్నావు, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తివి కదా. అంటే ఏమన్నావు? నువ్వు అతన్ని కాపాడుతున్నావు. రెండోది, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూసారా, యోబు మీద అపవాది వేస్తున్న నెపము చూడండి. ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నట్ల నువ్వు దీవిస్తున్నావు కాబట్టి ఉంటున్నాడు. అదే నువ్వు దీవించను అంటే యోబు నిన్ను విడిచిపెట్టేస్తాడు అని చెప్పేసి ఒక సవాల్లాగా ఆరోపణ చేస్తున్నాడు. సంగమా, నేను చెప్తున్నానమ్మా, మనము అటువంటి స్థితిలో ఉండాల్సిన వాళ్ళం కానే కాదమ్మా. మనము దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ స్థితిలో ఉన్నా ఆయనను సేవించే వారముగా మనం ఉండాల్సిందే.
నేను నా ఇంటి వారు యెహోవాను సేవించు. ఎప్పుడు అన్ని బాగున్నప్పుడు కాదు, ఏమి బాగానప్పుడు కూడా ప్రభు మార్గమును విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. సో యోబు ఆశీర్వదించబడిన స్థితిలోనే ఏ విధంగా ఉన్నాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఆశీర్వదించబడిన స్థితిలోనే ఎలా కొనసాగుతున్నాడు, ఎక్కడ లాసెస్ చూడటం లేదు, ఎక్కడ ఫినాన్షియల్గా లో అవ్వటం లేదు. తూర్పు దిక్కున్న జనులందరిలో అతడు గొప్పవాడుగా అలాగే ఉండిపోతున్నాడు. హౌ కమ్ హీఈస్ రిమైనింగ్ ఇన్ దట్ స్టేట్? ఆ యొక్క స్థితిలోని ఏ విధముగా ఉండగలుగుతున్నాడు యోబు అంటే, యోబు జీవితాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు చూడమ్మా. సాతాను చెబుతున్నాడు, నీవు అతనికిని అతని ఇంటి వారికి కంచె వేశావు కాబట్టి అతడు ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉంటున్నాడు. నీవు అతని చేతి పనిని ఆశీర్వదిస్తున్నావు కాబట్టి అతడు ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉంటున్నాడు అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటమ్మా, ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉండాలి అంటే 2 రకములైన దీవెనలు మనకు కావాలి. మొట్టమొదటిది దేవుడు భద్రత కల్పించటము, రెండవది దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించటము. దీనిని మన వాడుక భాషలో చెప్తున్నానమ్మా. నంబర్ 1 భద్రత, నంబర్ 2 దీవెన. నా మాటలు అర్థమవుతున్నాయా? మరలా చదువునమ్మా, వచ్చినమ్మా, చదువునమ్మా అగైన్. అపవాది యోబు ఊరకయ్య దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. చూసారా ఏం చేశాడంటే, దేవుడు చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు కాబట్టి అతడు ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉంటున్నాడు. అదే ఆ కంచె తీస్తే అతని డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. సో యోబు ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉండటానికి గల కారణం ఏమిటంటే, మొట్టమొదటి కారణము దేవుడు అతనిని, అతని ఇంటి వారిని, అతనికి కలిగిన సమస్తమునకు కంచె వేసి కాపాడుతున్నాడు. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ జోబ్. అండ్ రెండోది ఏంటి, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూసారా, చేతి పని, అతడు చేస్తున్న ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తున్నాడు. మీరందరూ ఉద్యోగాలు చేస్తున్నారమ్మా, మీతోనే నేను మాట్లాడుతున్నానమ్మా. దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడా లేదో నీవే ఒకసారి స్వయం విమర్శ చేసుకోవాలి. సంవత్సరాలు దొర్లుతున్న అదే జీతము తీసుకుంటున్నావు అంటే దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదించడం లేదు అని అర్థం అంతే. ఎందుకంటే దేవుడు చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడంటే నీ ఆదాయము క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉండాల్సిందే. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, నెల కాపు కాస్తామని చెప్పేసి. సంవత్సరాలు మనం ఒకే ఆదాయంలో ఉంటున్నాము, ఒకే గృహములో ఉంటున్నామంటే దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మలోక పరిధిలో ఏదో జరిగింది. అదేమి జరుగుతుందంటే దేవుని దీవెన మనకు రాకుండా అడ్డుపడుతుంది. సో ఒక వ్యక్తి ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉండాలి అంటే 2 కారణాలు ఉంటాయి. ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు అతని చేతి పనిని ఆశీర్వదించాలి, రెండవది ఏంటి, దేవుడు అతనిని కాపాడుతూ ఉండాలి. ఈ 2 దీవెనలు మనకి రావాలి అంటే, ఈ 2 రకాల ఆశీర్వాదాలు మన మీద ఉండాలి అంటే, ఈ దీవెనలకు కావాల్సిన అర్హతలు మనము ఫుల్ఫిల్ చేయాలమ్మా. ఈ దీవెనలకు కావాల్సిన అర్హతలు మనం ఫుల్ఫిల్ చేయాలి. నేను ఎప్పుడు చెప్తానే ఉంటానమ్మా, దేవుని యొక్క ప్రేమ షరతులు లేనిది, కానీ దేవుని ఆశీర్వాదము షరతులతో కూడుకున్నది. సో దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండి మనము దీవించబడిన స్థితిలోనే ఉండాలి అంటే కొన్ని షరతులు ఉంటాయి. ఆ 2 షరతుల్ని ఈరోజు నేను మీ ముందు ఉంచి మిమ్మల్ని ఆ విధముకి నడిపించాలి. ఎందుకంటే మీ పట్ల నాకున్న దర్శనం ఏమిటంటే, మీరందరూ మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మీ పితరులు ఎవరు చూడని సమృద్ధిని మీరు చూడాలని చెప్పేసి నా ప్రార్థన. మీ పితరులు ఎవ్వరు చూడని ఆదాయం, మీ పితరులు ఎవరు చూడని సమృద్ధి మీరు చూడాలి. హల్లెలూయా. సో మొట్టమొదటిగా చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించినది. మొట్టమొదటిగా అది చూద్దాము. ప్రొటెక్షన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా అది చూద్దాం. చూడండి, మరలా చదువునమ్మా, వచ్చినము, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించును. సో ఒక వ్యక్తి యొక్క చేతి పనిని దేవుడు ఎప్పుడు దీవిస్తాడు?
ఎందుకంటే దేవుడు చేతి పనిని దీవిస్తే అతని ఆస్తి దేశంలో విస్తరించిద్దని రాయబడి ఉంది. సో ఆస్తి విస్తరించబడాలంటే చేతి పని మీద దీవెన ఉండాలి. చేతి పని మీద దీవెన ఉండాలంటే మనం ఏదో చేయాలి. అర్థమవుతుందా మీకు నా మాట? ఆస్తి విస్తరించబడాలంటే చేతి పని మీద ఏముండాలి? దీవెన ఉండాలి. దీవెన ఉండాలంటే ఆ దీవెనకు నియమించబడిన ఆ షరతును మనము ఫుల్ఫిల్ చేయాలి. సో ఎప్పుడు దేవుడు ఒకని చేతి పనిని ఆశీర్వదిస్తాడంటే ద్వితీయోపదేశ కాండం వెళ్ళిపోదాము. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం. నా మాటలు అర్థమవుతున్నాయా? అందరు ఇక్కడే ఉన్నారా? ఏమన్నా నేర్చుకుంటున్నారా? ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి అమ్మా. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను, నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించినట్లు. చూసారా, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి. చూసారా, ఎప్పుడు దేవుడు చేతి పనిని ఆశీర్వదిస్తాడంటే అదిగో ఇప్పుడు చదువుతున్న వచనం చెప్తుంది చూడండి. 3 సంవత్సరములకు ఒకసారి. ఆ ఏట 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్య పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంట ఉన్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదు. చూడండి, ఇక్కడ 10వ వంతు అనగా దేవునికి ఇచ్చే దశమ భాగం అనుకుంటున్నారేమో. నోనోనోనోనోమా, దేవునికి ఇచ్చే దశమ భాగం గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ దేవుడు మరొక దశమ భాగం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడే మనకి గొంతులు ఎలక్కాయ పడుతుంది. అసలు దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వడానికి మన వల్ల కాదు. 1,00,000 బిల్లులు అడ్డొస్తాయి. హోమ్ రెంట్లు, బ్యాంక్ లోన్లు, గోల్డ్ లోన్లు, ఆ వడ్డీ, ఈ వడ్డీ, అది ఇది. దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వటమే మనకు వల్ల కాట్లా. ఇంకొక దశమ భాగం అంటే ఇక్కడ కానీ ఈ దశమ భాగమును తీసేవాడి చేతి పని మీదే దేవుని దీవెన ఉంటుందని స్పష్టంగా రాయబడుతుందమ్మా. చదవనమ్మా మరలా 2 వచనాలు 28, 29. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు. నీవు చేయు నీ చేతి పని అంతట్లో. అమ్మా, నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు అనవసరం. చిన్న వ్యాపారం చేస్తున్నావు, పెద్ద వ్యాపారం చేస్తున్నావు అనవసరం. చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం అనవసరం. బట్ నీ చేతి పని మీద దీవెన ఉంటే నీ ఆస్తి ఈ దేశంలో బహుగా విస్తరించబడుతుంది. అంటే ఒక చోట స్థలం కొనుక్కుని నీవు అక్కడ తాగావు, నీ ఆస్తి దేశంలో విస్తరించబడుతుంది. అనేక చోట్ల నువ్వు స్థలాలు, అనేక చోట్ల భూములు, అనేక చోట్ల పొలాలు నువ్వు యేసు నామమున కొనుక్కుంటావు. ఆమేన్. ఇది బీఫారాలు కాదమ్మా. ఐ హేట్ బీఫారాలు. అంతేనా అనేది? మనం కొనాల్సిన స్థలాలు ప్రైమ్ లొకేషన్స్లో ఉండాలి. మనం సో కొంతమందికి వల్ల కావట్లేదు. అమ్మో ఏంటి పాస్. నేను చెప్తున్నాను, నీకెందుకు వల్ల కావట్లేదంటే చేతి పని మీద దీవెన లేదు కాబట్టి నీకు ఇబ్బందిగా ఉంది. అమ్మో ఇది అసలు మన ఊహకు మించింది, ఎవరికో జరిగింది దేవుడు అద్భుతం. నో, నీ చేతి పని మీద దీవెన ఉంటే నీవే రిజిస్టర్ సంతకాలు చేస్తూ ఉంటావు నువ్వు రానున్న రోజుల్లో. నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలను. చూసారా, ఇది సంఘానికి తీసుకురావాల్సింది కాదమ్మా, ఇది నీ ఇంట్లోనే ఉంచాల్సిందా 10వ వంతు. ఇది నీ ఇంట్లో ఉంచి నువ్వేం చేయాలి, లేదా నీ బ్యాంక్ అకౌంట్లో ఉంచి నువ్వేం చేయాలి, లేదా నీ పర్సులో ఉంచి నువ్వేం చేయాలంటే లేవీయులు, విధవరాండు. చదవమా వచనం చదువు. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని, నీ మధ్య పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంట ఉన్న పరదేశులు, తండ్రి లేని వారు విధవరాండ్రను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. చూసారా, ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తిగా ఉండి నీ కష్టార్జితంలో వాళ్ళకు కూడా కొంత భాగము పక్కన పెడతావో, సంగమా నీ యొక్క హృదయాన్ని దేవుడు చూచి నీ చేతి పని మీద దేవుని దీవెన విడుదల చేస్తాడు.
ఇంకా గట్టిగా. ఇక్కడ దశమ భాగం గురించి మాట్లాడటం, మనం మందిరంలోనికి తీసుకుని వచ్చే దశమ భాగం గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ మాట్లాడుతున్న 10వ వంతు ఎవరికంటే, ఇదిగో దిక్కులేని వారికి, తండ్రి లేని వారు, విధవరాండ్లు, ఇంకా లేవీలు, ఇంకా మీ మధ్య పాలైనను స్వాస్థ్యమైన, అంటే ఏమాత్రము ఆదాయాలు లేకుండా దీనంగా బ్రతుకుతున్న వారిని నువ్వు చేర్చుకొని భోజనం పెడుతూ ఉంటావో, వారిని ఆదరిస్తూ ఉంటావో, అది గనక ప్రభువు నీలో చూస్తే ఖచ్చితంగా నీ చేతి పని మీద ఆశీర్వాదాన్ని దేవుడు విడుదల చేస్తాడు. కానీ అపవాది ఏం చేస్తాడంటే, అపవాదికి మీకన్నా బాగా తెలుసమ్మా లేఖనములు. అందుకే నువ్వు ఎక్కడ ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉంటావు అని చెప్పేసి నీకు ఈఎంఐలు పెట్టాడు. అర్థమవుతుందా? ఇక నెల అనగా నాకు అదే ఇంక ఈఎంఐ ఇట్నే తిరుగుతూ ఉంటాం మనం. ఒకటైపోగానే ఇంకోటి కొంటూ ఉంటాం. అదేంటో మీరు గమనించలేదు, ఏదో ఒక వస్తువు ఈఎంఐ ఈ నెలలో అయిపోతుందని, కానీ నీకే తెలియకుండా నువ్వు చూస్తూ ఉంటావు, ఈ నెలలో ఈఎంఐ అయిపోతుంది, ఇంకో వస్తువు కొనుక్కుందాం అని చెప్పేసి. నిజమా కదా? నిజం చెప్పాలా? అపవాది అనేవాడు నీకు తెలియకుండానే నీ గురించి నువ్వు ఆలోచించుకునేటట్టుగా నీ మనస్సుని అలా మలిచేసేసాడు. చిన్నగా ఎప్పుడైనా ఇతరులకు నువ్వు సహాయపడాలన్న ఆలోచన వచ్చినా నీకు వెంటనే ఏమొస్తుందంటే, నేను అవి కట్టుకోవాలి కదా, ఇవి కట్టుకోవాలి కదా అని చెప్పేసి ఆగిపోయి ఇతరులకు నువ్వు ఇవ్వటంలో వెనకడుగు వేస్తున్నావు. తద్వారా నీ ఈఎంఐలు అయితే నువ్వు కట్టుకుంటున్నావు, కానీ నీ చేతి పని మీద దేవుని దీవెన లేకుండా పోతుంది. సంఘం ఇక్కడున్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్నానమ్మా, నీకు ఇస్తున్న ఆదాయము కేవలం నువ్వు నీ కుటుంబం తినటానికి మాత్రమే అని అనుకుంటే నీ అంత పిచ్చివాడు ఎవడు ఉండడు. నీ కుటుంబము బతకటం కోసం నీకు దేవుడు ఆదాయం ఇస్తున్నానంటే నో, నీ కుటుంబంతో పాటు దిక్కులేని వారిని కూడా నీవు బ్రతికించటము అనేది ఉంది చూసావా, ఫర్ దట్ దానికోసమే దేవుడు నీకు ఆదాయాన్ని ఇస్తున్నాడు. నీ ఫినాన్స్ వెనక దేవుని యొక్క పర్పస్ ఇదే. నీ ఆదాయము వెనక దేవుని ఉద్దేశం ఏమిటంటే, నీవు నీ కుటుంబం మాత్రమే తృప్తిగా జీవించడం మాత్రమే కాదు, కానీ ఇదిగో విధవరాండ్రు, తండ్రి లేనివారు, దీనులు, అభాగ్యులు బయట ఉంటారు సవా, వారికి కూడా నువ్వు ఖర్చు పెట్టడం అనేది. ఎప్పుడైతే ఇతరుల కొరకు నీ కష్టార్జితాన్ని తీసి నువ్వు ఇతరులకు సహాయపడుతూ ఉంటావో, సంగమని నేను చెప్తున్నాను, అది చిన్న ఉద్యోగమైనా అది పెద్ద ఉద్యోగమైనా నీ చేతి పని మీద దేవుని దీవెన ఉంటుంది. ఈ దేశంలో నీ ఆస్తి విస్తరించబడుతుంది. నమ్ముతున్నారు? ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? వెళ్ళండమ్మా, యోబు గ్రంథంకి వెళ్ళండమ్మా. మొట్టమొదటి అధ్యాయం, నాకు ఆ మాట బాగా బలి నచ్చింది. యోబు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 10వ వచనము చివరి భాగం, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో ఏమంటుందంట, విస్తరించబడుతుందంట. ఒక కష్టపడి లోన్ తీసుకొని అప్పు తీసుకొని ఒక స్థలం కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకున్నావు, అమ్మయ్య అనుకున్నావు. బట్ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ ఆస్తి ఈ దేశంలో విస్తరించబడటం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఒక స్థలంతోటి ఒక ఇంటితోనే ఉండటం అనేది దేవుని చిత్తము కానే కాదు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తావో, దేవుడు నీ గురించి ఆలోచించడం ఆరంభిస్తాడమ్మా. సో దేవుని యొక్క దీవెన మన చేతి పని మీద ఉండాలి అంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, ప్రప్రథమైన లక్షణం ఏంటంటే, ఇతరుల గురించి యోచన చేయటం అనేది ఉండాలి మనకి. ఇప్పుడు యోబు ఈ విధంగా జీవించడం లేదో చూడాలి మనం. చూద్దామా లేదా? ఇదొక మెడిటేషన్గా, లేదంటే దాన్ని ఏమంటారు, ఒక క్లాస్గా తీసుకోండమ్మా. టుడే ఐఎమ్ నాట్ ప్రీచింగ్, ఐఎమ్ టీచింగ్. ఈరోజు నేను మీకు ప్రసంగం చేయటం లేదు, బోధిస్తున్నాను. సో ఈ యొక్క కమాండ్మెంట్ అనేది యోబు ఫుల్ఫిల్ చేశాడో లేదో చూద్దాము. యోబు గ్రంథము, ఎందుకంటే మనెవరికి తెలియదు యోబు ఏం పనో తెలియదు మనకి. ఎవరికైనా తెలుసా యోబు ఏం పని చేసేవాడు? ఎవరికి తెలియదు. యోబు గ్రంథం మనం చాలాసార్లు చదువుంటాం, చాలామంది సేవకుల దగ్గర విని ఉంటాం, కానీ యోబు ఏం పని చేశాడో మనకి తెలియదు. యోబు ఏం వృత్తో తెలియదు మనకి. కానీ లేఖనములోనే ఉంది యోబు ఏం పని చేసేవాడు అని చెప్పేసి. యోబు గ్రంథం 29వ అధ్యాయం తీసారా? 12వ వచనం చదువుదామమ్మా. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను
మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. చూసారా, యోబు తన జీవితంలో చేసిన పనుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా దగ్గరకు వచ్చి మొర్రపెట్టిన ఏంటంట, తండ్రి లేని వారిని, దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేనేం చేశాను, విడిపించి తిని. చూసారా, తర్వాత ఇంకా నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టాను. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని, కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. చూసారా, గుడ్డివారికి నేను కన్నునైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వాద్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్లను ఓడగొట్టి తిని, వారి పళ్లలో ఉన్న దోపుడు సొమ్మును లాగివేసి తిని. చూసారా, ఇదంతా చదువుతుంటే మీకు అర్థం అవ్వాలి యోబు ఏ వృత్తితో చేసేవాడు అని చెప్పేసి. ఏం వృత్తి? హీ మైట్ బి ఎ లాయర్. అతను ఒక లాయరో జడ్జి అయి ఉండాలి. ఇంకా మీకు స్పష్టంగా చెప్పనా, ఇదే అధ్యాయంలో 7వ వచనం చదవమ్మా, 29:7. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు. ఏం చేశాడంటే, రాజవీధిలో నా పీఠము, నా అధికారం నేను సిద్ధం చేసుకుని కూర్చున్నాను. అంటే వ్యాజ్యములను తీర్చేవాడు. హీ మస్ట్ బి ఎ జడ్జ్. ఒక లాయరు, ఒక జడ్జి స్థానంలో కూర్చుని, అంటే ఊరికి పంచాయతీ తీరుస్తూ ఉంటారు చూసావా, అది. తనకి దేవుడిచ్చిన ఆ యొక్క స్థానమును అతడు దేని కొరకు వాడుకున్నాడంటే, మొర్రపెట్టిన దీనులకు, 12వ వచనము, మొర్రపెట్టిన దీనులకు, తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి, ఇదిగో విధవరాండ్ర హృదయమును సంతోషపడి. చూసారా, దేవుడు తనకిచ్చిన ఆ స్థానమును అతడు దేని కొరకు వాడాడు అంటే, కేవలము తన కుటుంబం బ్రతకటం మాత్రమే కాదు, కానీ దీనులకు, తండ్రి లేని వారికి, సహాయము లేని వారికి, విధవరాండ్రకు అతడు ఉపయోగించాడంట. ఇంతక యెహోవా చేతి పని మీద దీవెన ఉండాలంటే ఏం చేయాలి మనము? దీనులను, దరిద్రులను, విధవరాండ్లను, ఇదిగో పరదేశులను మనము ఆదరించాలని చెప్పేసి. అర్థమవుతుంది మీకు? యోబు ఎందుకు ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉన్నాడంటే, ఆ స్థితికి కావాల్సిన షరతులన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాడు తన జీవితంలో. తను న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు కదా అని చెప్పేసి లంచములు పుచ్చుకోను, ఇంకొకటి చేసి అన్యాయంగా లేడు. తను కూర్చున్న ఆ యొక్క స్థానములో ఇదిగో దీనుల పక్షముగా అతడు చేసిన కార్యములు అతడు మాట్లాడుతున్నాడు. చూడండి, మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారికి నేను సహాయం చేశాను. ఏమంటున్నాడంటే, గుడ్డివారికి నేను కన్నునయ్యాను, కుంటివారికి పాదమునయ్యాను, దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. ఇదిగో చూడండి, ఆ తర్వాత మార్చండి, ఎరుగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి, వారికి జరిగిన అన్యాయమును బట్టి ఎట్లా రియాక్ట్ అయ్యాడు చూడండి. దుర్మార్గుల దవడ పళ్ళు ఓడగొట్టి వారి పళ్ళల్లో ఉన్న దోపుడు సొమ్మును లాగి దీనులకు ఇచ్చాడంట. నీ చేతి పని మీద దీవెన ఉండాలి అంటే, నీ చేతి పని మీద యెహోవా ఆశీర్వాదం ఉండాలి అంటే, సంగమా, నీ ఎదుట ఉన్న దీనులను, నీ ఎదుట ఉన్న దరిద్రులను, విధవరాండ్లను ఇదిగో నీవు ఆదరించాల్సిన వ్యక్తిగా నువ్వు మారాల్సిందే. ఎప్పుడైతే ఆ స్థితిలో నువ్వు ఉంటావో, ఆ హృదయము నీకు ఉంటుందో, ఖచ్చితంగా నేను చెప్తున్నానమ్మా, యెహోవా నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఈ దేశంలో నీ ఆస్తి బహుగా విస్తరించబడుతుంది. ఆ తర్వాత 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం చదుదాం. 31వ అధ్యాయం 16వ వచనం నుంచి. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగపట్టిన ఎడల, విధవరాండ్రు కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను. చూసారా, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను నేను ఇయ్యకుండా నేను ఒంటరిగా భోజనము చేస్తే. అంటే యోబు తను భోజనం చేసేటప్పుడు తనతో పాటు ఇదిగో దీనులు భోజనం చేశారు లేదని ఒక ఆలోచన కలిగి ఉండేవాడు. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి, తన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు.
బీదలు ఆశపడిన దాన్ని నేను ఇవ్వకుండా బెగబడితే, విధవరాండ్రు కన్నులు క్షీణింపజేస్తే, అంటే నా వైపు చూసి 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 సహాయం లేకుండా వెనుదిరి వెళ్ళిపోవటం అనే దాన్ని క్షీణింపజేయటం అంటున్నాడు. తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రె బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మంలో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. ఆ తర్వాత వచ్చి చూడండి, నేను అలాగూ చేయలేదు అంటే నేను ఒక్కడనే భోజనం చేయలా, నేను ఒక్కడనే వస్త్రము కట్టుకోలా. ఎప్పుడైతే దేవుడు నన్ను దీవిస్తున్నాడో, నా 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 దీవెన, నా ఆదాయము నా కుటుంబానికి మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా నేను పంచి పెడుతున్నాను అంటున్నాడు. అందుకే అంటున్నాడు చూడండి 22వ వచనంలో, నేను అలాగూ చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాడు. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శన అవుతుంది. చూసారా, వాస్ టెస్టిఫైయింగ్. అంటే యోబు తన జీవితం అంతా ఇదిగో తన కుటుంబం కోసమే బతకల, తన కుటుంబం యొక్క క్షేమం కోసమే బతకల, ఇతరుల యొక్క క్షేమం గురించి కూడా ఆలోచించాడు, ఇతరుల యొక్క క్షేమం గురించి కూడా తను క్రియలు చేశాడు. ఇటువంటి ఒక జీవితము అతడు జీవిస్తున్నాడు. దేవుడు అతనికి ఇచ్చిన స్థితిని బట్టి, దేవుడు అతని యొక్క హృదయాన్ని చూచి, అతని చేతి కార్యాలను చూచి, ఇదిగో అతని చేతి పని మీద ఆయన తన దీవెనను విడుదల చేశాడు. తద్వారా ఆ దేశంలో అతని ఆస్తి విస్తారముగా పెరిగిపోయిందంట. సంగమా, నీవు ఈ రోజు నుంచైనా సరే నీ పుట్టినరోజు అప్పుడు, ఇంకోటి ఏంది, మీ నాన్నగారు పుట్టినరోజు అప్పుడు, మీ అమ్మగారు పుట్టినరోజు అప్పుడు కాదు, నువ్వు ప్రతి నెల నీ ఆదాయంలో కనీసము ఒక 5% పక్కన పెట్టగలవా? దశంభాగంలో కాదు, చెప్పాలండి మరి, లేకపోతే మనోలా తీసేద్దాం అంటారు. దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఆ దానిలోంచి కొంత భాగము నేను దీనులకు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఎప్పుడైనా పక్కన పెట్టావా? పాస్టర్ గారు, అది పక్కన పెడితే పాస్టర్ గారు మాకు చాలా టైట్ అవుతుంది. టైట్గానే ఉండని, అది పక్కన పెట్టేస్తే కనీసము మేము కూర కూడా కొనుక్కోలేం పాస్టర్ గారు అంటే పచ్చడితోనే తినే, బట్ నీ చేయిని బెగబట్టమాక. అటువంటి స్థితిలో కూడా నువ్వు వెనుకకు చాపకుండా నీ చేయిని ముందుకు చాపుతూ ఉంటే ప్రభు నీ చేతి పని మీద దీవెనిస్తాడు అంట. నేనైతే హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇటువంటి ఒక సినారియో క్రైస్తవులు పాటించకుండా అపవాదం ఏం చేశాడంటే అప్పులు పెట్టేశాడు. ఇక వచ్చిన డబ్బులన్నీ కట్టుకోవడం సరిపోదు, ఈఎంఐలు పెట్టేశాడు, వచ్చిన డబ్బులన్నీ కట్టేసుకోవటం. నువ్వు బట్టలు కొనుక్కో, మాకైతే నీ ఆదాయం అంతా అప్పులకి ఈఎంఐలకి సరిపోతుందంటే నువ్వు ఎక్కడెక్కడ ఇది చేస్తున్నావు అక్కడ కట్ డౌన్ చేసుకో, అక్కడ కోతవై. డ్రెస్సు 4,000 పెట్టుకుంటున్నావో 2,000 పెట్టుకుంటున్నావో, మరి అక్కడ 1,000 రూపాయలకే కొనుక్కో, 500కే కొనుక్కో. ఆదివారం పూట ఆ ఒకటి మాత్రాన మాకని పాస్టర్ గారు అంటారా? ఏదైనా ఓకే పాస్టర్ గారు, ఆదివారం అసలు సింహం గడ్డిమైన క్రైస్తవుడు పప్పు తిన ఆదివారం పూట అని మీరే కాదు, నేను కూడా. అసలు మనకు ఆదివారం పూట పొరపాటున ఇంట్లో వెజ్ పడితే ప్లేట్ల సౌండ్లు వస్తామంటే ఇసురులు అసురులు, అప్పుడు దాకా నేడో రేపో మా ఏసని పాడాం. ఇంకా అసలు అది ఏం లేదు, అప్పుడు కొత్త పాటలన్నీ పాడేస్తూ ఉంటాం మనం. బట్ ఇక్కడ యోబు ఏమంటున్నాడు చూడండి, తల్లిదండ్రులు లేని వారికి 17వ వచనం చదువుతామమ్మా. తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనా వస్త్రహీనుడై ఒంటరిగా భోజనం చేయడం. అమ్మ, నా బలమైన కోరిక చెప్పను మీకు, ఇంకో విషయం చెప్పనా. నాకు ఈ అధ్యాయంలో చాలా ఇష్టమైన మాట ఒకటి ఉంటుంది, మీ ఇల్లు అలా ఉండాలి. ఏంటో తెలుసా? వచ్చి చూపిస్తాను చూడండి.
31 వచనం చదవమ్మా. 31 వచనం, మై ఫేవరెట్ వర్స్. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడల. చూసారా, అతడు పెట్టిన భోజనం తిని తృప్తికి పడని వాడు ఎవడైనా ఉన్నాడా అని నా ఇంట్లో పనివాళ్ళు అంటారు. నీ యొద్ద నివసించేవారు నీ కుటుంబం గురించి అటువంటి సాక్ష్యము పలుకును గాక. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వారు చూపించండి అని పనివాళ్ళు క్వశ్చన్ చేస్తారంట. లుక్ ఎట్, అంటే తను ఎట్లా అంటే పెట్టడం అంటే ఏదో అది తీసుకో తృప్తి పడని వాడు ఎవరైనా ఉంటే చూపించండి అంటున్నారు అంట అతని దగ్గర ఉన్న పనివాళ్ళు. అంటే అతని ఇల్లు ఇంకెట్లాగంటే ఒక సత్రములాగా ప్రతి దినము అనేక మందిగా ఆహారం అని వస్తే పెట్టేయటమే. వీళ్ళు తిన్నారో లేదో కూడా చూసుకోరు, కానీ అవతల వాళ్ళకి పెడుతున్నారు. ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ యోబు జీవిస్తున్నాడు. కాబట్టి అతని చేతి పని మీద యెహోవా దీవెన. ఎందుకంటే అతడు ఇంకా ధర్మకార్యాలు చేయాలంటే అతడికి ఇంకా ఆదాయం కావాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతని చేతి పని మీద ఆదాయం. హల్లెలూయా, హల్లెలూయా. అతడి చేతి పని మీద ఆశీర్వాదాన్ని విడుదల చేశాడమ్మా. అమ్మా, ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకుందాం. ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ఏ కుటుంబం గురించి అయినా సరే ఈ సాక్ష్యం రావాలి. అతడు పెట్టిన భోజనం తిని తృప్తి పొందని వాడు ఎవడైనా ఉంటే చూపించండి అని చెప్పనాలా. వాడు పిల్లికి కూడా బెచ్చం పెట్టడండి అన్న మాట రాకూడదు. అర్థమవుతుందా? అవసరమైతే ఎదుటోళ్ళ దగ్గర పిక్కు తింటాడండి, రాక్షస్ అండి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం వెళ్ళిపోండమ్మా. 10వ వచనం చదవండమ్మా. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చేతి పనిని దేవుడు దీవించటం వలన అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినమ్మా. యోబు శ్రమల పాలవుతున్నప్పుడు ఆ శ్రమల కాలం అయిపోయిన తర్వాత కూడా అతని యొక్క విధానం మారలా. మీరు యోబు గ్రంథం 42వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 42:10 వచనం త్వరగా. లెట్ us స్పీడ్ అప్, త్వరగా. యోబు 42:10 వచనము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. చూసారా, అతడు పడిపోయిన తర్వాత కూడా అతని యొక్క స్నేహితుల గురించి అతడు ఆలోచించడం ఆపల. దిస్ ఈస్ ద హార్ట్ వీ షుడ్ హ్యావ్. మనం కలిగి ఉండాల్సిన హృదయము ఇటువంటి హృదయం. అంతేగాని చెప్పానుగా, పెళ్ళికి కూడా బెచ్చం పెట్టడండి. ఒకడికి రూపాయి ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచించుకునే ఆ గుణం వద్దమ్మా మనకి. మన కుటుంబాల గురించి, రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న కుటుంబాల గురించి చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి, వాళ్ళకి లేకపోయిన అవతలకు పెడతారండి వాళ్ళు అని చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము యోబు మాత్రం ఇటువంటి జీవితం జీవించలేదమ్మా. మరొక ఉదాహరణ చూపిస్తాను. దావీదు దగ్గరికి వెళ్ళిపోదాము. 2వ సమూయేలు 9వ అధ్యాయం మొట్టమొదటి వచనము. 2 శామ్యూయల్ త్వరగా. 2వ సమూయేలు 9వ అధ్యాయము మొట్టమొదటి వచనము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. చూసారు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు సింహాసనం ఎక్కిన వెంటనే అతడు తన స్థితి గురించి ఆలోచించడం లేదు, కానీ ఇతరుల గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అంత మాత్రమే కాదమ్మా. 10వ అధ్యాయం మొట్టమొదటి వచనంగా చదవమ్మా. పిమ్మట అమోనీయుల రాజు మృతి నొందగా అతని కుమారుడైన హానూను అతని రాజ్యము ఏలుచుండెను. దావీదు, హానూను తండ్రి అయిన నాహూషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనకు ప్రత్యుపకారము చేతునని అతని తండ్రి నిమిత్తము అతనిని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమోనీయుల దేశములోనికి రాగా. చూసారా, ఈవెన్ యోబు ఏ విధంగా జీవించాడో దావీదు కూడా అదే జీవితాన్ని కలిగి ఉన్నాడమ్మా.
తన గురించి, తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించడం లేదు, కానీ ఇతరుల యొక్క క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. ఇటువంటి హృదయం కలిగాడు కాబట్టి దావీదు గొప్పవాడయ్యాడు. ఇటువంటి హృదయం కలిగిన వాడు కాబట్టి యోబు గొప్పవాడయ్యాడు. ఇటువంటి హృదయం మనము కూడా కలిగి ఉండి ఈ దేశంలో మనము కూడా గొప్పవారంగా ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. సో నంబర్ 1, ఒక వ్యక్తి యొక్క చేతి పనిని దేవుడు ఎప్పుడు దీవిస్తాడంటే అతడు ఇతరుల గురించిన ఆలోచన చేసేవాడుగా ఉంటే, ఇతరుల గురించి తన కష్టార్జితమును తీసి ఖర్చు పెట్టేవాడు అయి ఉంటే ఖచ్చితంగా అతని హృదయంను బట్టి దేవుడు అతని చేతి పని మీద దీవెనిస్తాడు. నా ఆదాయం డెవలప్ అవ్వట్లేదు పాస్టర్ గారు, ఎంత ప్రార్థన చేసినా నా ఆదాయం రెట్టింపు అవ్వట్లేదు అంటే, ఇదిగో ఇతరులకు ఇస్తూ ఉండు, దేవునికి ఇచ్చేస్తూ ఉండు, ఇతరులకి ఇస్తూ ఉండు. ఆ కొంచెంలో నువ్వు బ్రతుకుతూ ఉండు, నువ్వు ఇంకా అనేక మందికి ఇచ్చేవాడుగా ఉండాలని చెప్పేసి దేవుడు నీ ఆదాయాన్ని అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు రెండోది చదవమ్మా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మరలా చదవమ్మా. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా. చుట్టూ ఏం వేశాడంటే దేవుడు కంచె వేశాడు. అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు ఏం చేశాడంటే దేవుడు చుట్టూ కంచె వేశాడ. సో ఒక వ్యక్తి ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి అంటే కేవలము అతని చేతి పని మీద ఆశీర్వాదం ఉండటం మాత్రమే కాదు, కానీ అతనికి వస్తున్న దాని మీద, అతనికి కలిగి ఉన్న దాని మీద దేవుని యొక్క భద్రత కాపుదల ఉండాలి. లేకపోతే అది అపవాదిని దోచుకుంటాడు. దేవుడు యోబును ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ యోబుకి, అతని ఇంటి వారికి, అతని కలిగిన వారందరికీ చుట్టూ ఏం చేశాడంట, కంచె వేసి ఈజ్ ప్రొటెక్టింగ్ జోబ్. సో దీవెన, చేతి పని మీద దీవెన రావాలంటే ఇతరుల గురించి ఆలోచించాలన్నాడు. మరి భద్రత రావాలి అంటే, కాపుదల రావాలి అంటే నువ్వేమి చేయాలి? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము త్వరగా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. చూసారా, ఇక్కడ చెబుతున్న దశమ భాగము ఎక్కడ తీసుకొని రావాలి? దేవుని మందిరంలోకి తీసుకొని రావాలి. ఇంతకు చెప్పిన దశమ భాగము నీ ఇంటనే ఉంచుకో అన్నాడు దేవుడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లు విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. 11వ వచనం అందరం చదువుదాం. రెడీ, 1 2 3 కమాన్. మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దించేదను. చూసారా, మీ పంటను ఎప్పుడైతే నువ్వు దశమ భాగము దేవునికి చెల్లించే వ్యక్తిగా ఉంటావో, నీ మిగతా 90% తినివేసే పురుగులు, హాస్పిటల్ బిల్స్, ఈఎంఐస్, లోన్స్, ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే పంట తినివేసే పురుగులు. అనగా మిగతా 90% నువ్వు అనుభవించకుండా నీ యొద్ద నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. పంట తినివేస్తున్న పురుగులు. మీ పంట తినివేయు పురుగులను నేనేం చేస్తాను? గద్దిస్తాను. అవి మీ భూమి పంట నీకు నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పకి ఉండునని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని దశమ భాగము దేవునికి చెల్లించే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ చుట్టూ భద్రత వేస్తాడమ్మా. మీ పంట తినివేసే పురుగులను గద్దిస్తాడు దేవుడు. మీ చుట్టూ భద్రత వేస్తాడు దేవుడు. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ జోబ్. ఎందుకు దేవుడు యోబుకి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తమునకు కంచె వేశాడంటే యోబు దశమ భాగమును చెల్లించేవాడు అయినాడు. హల్లెలూయా. జోబ్ ఈజ్ అ టైథర్. యోబు దశమ భాగము చెల్లించేవాడు. బికాస్ ఆఫ్ దట్ అపవాది కూడా అంటాడు, నేనేం చేయలేకపోతున్నాను అంటున్నాడు. నువ్వు చుట్టూ కంచేసేసావు, నేను కూడా అతను ముట్టుకోలేకపోతున్నాను. అమ్మ, నేను చెప్తున్నామ్మా, దశమ భాగములో ఉన్న శక్తి మామూలు శక్తి కాదమ్మా. దేవునికి ఇస్తే దేవుడు మనకిచ్చే భద్రత ఏ దురాత్మ కూడా ఆ భద్రతను ఛేదించి లోపలికి రాలేదమ్మా. మనకెక్కడ సమస్య అంటే ఇక్కడే, ఈ దశమ భాగం దగ్గరే సమస్య వస్తుంది అంతా. అదేమంటే పాస్టర్ గారిని అడుగుతారు, పాస్టర్ గారు మనం బీఫ్ తినొచ్చా, పాస్టర్ గారు మనం పోర్క్ తినొచ్చా, పాస్టర్ గారు మనం అది తినొచ్చా? నూతన నిబంధనలో తినకూడదు ఒకటి దశమ భాగం అంతే.
మిగతా అదంతా నిరభ్యంతరంగా తినొచ్చు. అది మాత్రం వేరు, ఇదే కావాలి మనకి. ఏంటది? దశమ భాగమే. అదేంటో అదెంత అంత టేస్టీగా ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. అమ్మ, దశమ భాగం తిని చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు తెలుసా. దశమ భాగం వల్ల నష్టపోయే వాళ్ళు చాలా ఉంటారు. దశమ భాగం ఇవ్వకుండా. మీరు ఆదికాండంకి వెళ్తే ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టి, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఆ ఒక్కటి ఏది మంచి చెడులు తెలివినిచ్చే వృక్షంను మాత్రం తినకూడదు అన్నారు. 90% మీరు తినొచ్చు, ఆ ఒకటి తినకూడదు. ఏంటది? ఏం నేర్పిస్తున్నాడంటే దశమ భాగం నేర్పిస్తున్నాడు దేవుడు ఆదాముకి. తోటలో ఉన్న పండ్లన్నీ నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఆ వృక్ష ఫలములు తినడానికి వీలేదన్నాడు. మనకి చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే, మీ రాబడి అంతటిలో 10వ భాగం మందిరానికి తీసుకుని రండి, అది తినమాకండి, మిగతా 90% మీరు తినొచ్చు అన్నాడు. ఆదాముకు పెట్టిన నియమమే మనకు కూడా పెట్టాడు. ఆదాము ఏ విధంగా అయితే తినకూడనిది తిన్నాడో, మనము కూడా తినకూడనిది తింటం అలవాటు చేసేసుకున్నాం మనం. ఫలితం ఏమైందో తెలుసా? ఆదాము తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, ఆదాయాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు తోటను సేద్యము చేసే ఆదాము ఆ తోట నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సంగమ, నేను చెప్తున్నానమ్మా, నీవు తినే ఆ దశమ భాగం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే నీ ఆదాయం మీద పడుతుంది. మితిమీరిన అప్పులు అయిపోతాయి, మితిమీరిన ఆ యొక్క ఈఎంఐస్తో నువ్వు ఇదైపోతావు, లేదా జాబ్స్లో ఇబ్బంది అయిపోతుంది నీకు. అది కాదా నీ యొక్క నీకు అనారోగ్యమైనది వస్తుంది తెలుసా. యాకోబు పత్రిక వెళ్ళడం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంకి వెళ్ళిపోండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. చూసారా, ఇక్కడ ఏంటంటే బంగారము వెండి ఇవేంటంట తుప్పు పట్టిపోయినంట. చూసారా, బంగారం ఉంది, వెండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, ఆ పై వచనాల్లో ఇవన్నీ ఏమైపోయినట్టు తుప్పు పట్టిపోయాయంట. ఈ తుప్పు ఏం చేస్తున్నాయంట? మన మీద సాక్ష్యం చెప్తున్నాయంట. సాక్ష్యము చెప్పటం మాత్రమే కాదు, కానీ ఆ తుప్పు మన శరీరములను తినివేస్తుందంట. ఎందుకు బంగారానికి, వెండికి, వస్త్రాలకి తుప్పు పట్టాయి? ఎందుకు ఆ తుప్పు సాక్ష్యం పలుకుతుంది? ఎందుకు ఆ తుప్పు మన శరీరములను తినివేస్తుంది అంటే ఆ తర్వాత వచ్చిన చూడమ్మా. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇవ్వక మీరు మోసముగా బెగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యగు ప్రభు యొక్క చెవులలో. చూసారా, ఇదిగో ఏంటంటే మరలా చదువునమ్మా. మీ చేలు కోసిన పనివారికి ఇవ్వకుండా మీరు మోసముగా బెగబట్టిన కూలి. ఏం చేశారంటే ఆ కూలితోటి, ఆ దశమ భాగముతోటి బంగారమును కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగంతో వెండిని కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగంతో వస్త్రాలు కొనుక్కున్నారంట. యాకోబు పత్రిక రాస్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మీరు ఏమేమైతే కొనుక్కుంటున్నారో వాటి మీద తుప్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పలకటం మాత్రమే కాదు, కానీ మీ శరీరాలను ఏం చేసిందంట? తినివేస్తంట. దిస్ ఈజ్ హౌ డిసీజెస్ విల్ కమ్. క్రైస్తవులు ఎందుకు రోగంతో ఉంటున్నారు, క్రైస్తవులు ఎందుకు అనారోగ్యంతో ఉంటున్నారంటే, ఇదిగో దేవునికి ఇవ్వకుండా మనము భుజించడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో, ఆదాము నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన ఆదాము చనిపోయాడు, మరణాన్ని పొందుకున్నాడు. ఇదిగో ఆరోగ్యమును, స్వస్థతను, దీర్ఘాయుషును, నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన మనము అనారోగ్యాలతో ఉంటున్నాం. ఏ అనారోగ్యమైనా, ఏ లేమి అయినా, ఏ దారిద్ర్యమైన ఏదైనా సరే బయట అన్యులకు రావాలి, కానీ విశ్వాసులకు రావడానికి వీల్లేదు. బయటోళ్ళకి అదే జబ్బులు వచ్చి మనకి అదే జబ్బులు వస్తే ఇంకెందుకమ్మా? బయటోడికి అదే ఇబ్బందులు, మనకి అయ్యే ఇబ్బందులు నీకెందుకు చెప్పు? కారణం ఏమిటంటే బయటోడు ఏ పనులు చేస్తున్నాం, మనం కూడా అదే చేస్తున్నాం. మనం సంగమా, దేవుడు మలాకి గ్రంథంలో చెప్పాడు, నా మందిరములో ఆహారం ఉండినట్లు మీ దశమ భాగం అంతయు తీసుకుని వస్తే మీ పంట తినివేస్తున్న పురుగులు, అనగా మిగతా 90% నేను కాపలా ఉంటా అంటున్నాడు. మీ పంట తినివేసే పురుగులను నేను గద్దిస్తాను అంటున్నాడు.
ఏ విధంగా గద్దిస్తాడో ఒక ఉదాహరణ చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము, దీంతో నేను ముగించేస్తాను. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 2 Kings చాప్టర్ నెంబర్ 17. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24. అష్షూరు రాజు బబులోను ఒక్క నిమిషం నేను కూడా తీయలేదు, నువ్వు ఒక్కడే తీసేస్తా. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదవండి అమ్మా. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయిము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. చూసారా ఏమైందంటే, ఈ అష్షూరు రాజు అనేవాడు తన ప్రజలను ఇజ్రాయేలు దేశంలో ఉన్న షోమ్రోను పట్టణంలో కాపురం పొందడానికి తీసుకొని వచ్చాడు. షోమ్రోను పట్టణం అంతా ఈ అష్షూరీలు నివాసం ఉండటం ఆరంభించారు. అయితే ఆ దేశం యొక్క దేవుని మర్యాద తెలియకుండా, భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు. ఏం చేశారంటే వీరు ఆ దేశంలో నివాసం ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ దేశంలో దేవునికి హేయమైన పనులన్నీ చేస్తున్నారు. ఆ దేశమును పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేశమును ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. బయలుదేవతలని, ఆ దేవతలను, ఈ దేవతలను ఇవన్నీ పెట్టి ఆ దేశమును పాడు చేస్తుంటే దేవుడు ఆ దేశంలోనికి, ఆ ప్రజల్లోనికి సింహాలను పంపించాడంట. నేను చెప్తున్నానమ్మా, నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేయడానికి ఎవరు వచ్చినా సరే, నీవే గనక దశమ భాగమును చెల్లించే వ్యక్తి అయితే God will send his anointing. దేవుడు తన అభిషేకాన్ని పంపిస్తాడు, సింహం అభిషేకం పంపిస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు లయపరుస్తాడు. అంతే. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆ దేశాన్ని ఇచ్చాడు. చూడండి, ఇదిగో ఈ దేశం కూడా ఒక దశమ భాగం. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఏ పట్టణంలో ఉండటానికి ఎన్నుకున్నాడు? ఏ దేశంలో ఉండటానికి? ప్రపంచమంతా ఉందిగా, కానీ ఇజ్రాయేల్ దేశంని ఎన్నుకున్నాడు దేవుడు. దిస్ ఈజ్ ద 10th పార్ట్. ఇజ్రాయెల్ దేశం అనేది ఒక దశమ భాగానికి సాదృశ్యము. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని పాడు చేయటానికి అష్షూరీలు వచ్చినప్పుడు దేవుడు సింహములను పంపించి వారందరినీ చంపించి వేసేసాడు. అష్షూరీలంట వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంటున్నారంట. 26వ వచనం, తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది. చూసారా, ఆ దేశపు దేవుని మర్యాద తెలియటం లేదంట అష్షూరీలకి. బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులకు తెలియటంలా మన దేవుని మర్యాద ఏమిటో అని చెప్పేసి. ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇజ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. చూసారా అమ్మా, దేవునిలో ఉన్న ఉగ్రత ఎవరు అనుభవించాలంటే శత్రువులు అనుభవించాలి. దేవునిలో ఉన్న ఉగ్రత ఎవరు అనుభవించాలంటే అపవాది వాడి శక్తులు అనుభవించాలి. నాట్ అస్. దేవునిలో ఉన్న మంచితనం అంతా మనం అనుభవించాలి అంతే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే దేవుని మర్యాద, ఇజ్రాయేలు దేవుని యొక్క మర్యాద మనము తెలుసుకోకుండా తినకూడదు మనం తింటున్నాము. దశమ భాగము తింటున్నాము. ఇతరులకు ఇవ్వాల్సింది, ఇతరులను చేరదీసుకోవాల్సింది, ఇతరులకు ఇవ్వటానికి పెట్టిన ఇంకొక దశమ భాగం అనేది అది కూడా తినేస్తున్నాం. మొత్తము మనం తిని కూడా అది కూడా మనకి సరిపోవటం లేదని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి పాస్టర్ గారిని ప్రార్థనలు చేయించుకుంటున్నాం మనం. అర్థమవుతుంది మీకు నా మాట? అసలు దేవుడు పెట్టిన నియమం ఏమిటంటే, ఇదిగో ఒక దశమ భాగము దేవుని దగ్గర తీసుకొని రావాలి. సంవత్సరంలో 3 సంవత్సరాలకు ఒకసారి ఒక దశమ భాగం తీయాలి, ఇంకొక దశమ భాగం అది పేదలకు ఇవ్వాలి అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు మనకి నెల నెల వస్తుంది, సంవత్సరానికి రావట్ల ఆదాయం, నెల నెల ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రతి నెల దశమ భాగం తెస్తూ 3వ నెల మనం ఏం చేయాలంటే 2 దశమ భాగాలు తీయాలి. ఒక దశమ భాగం దేవుని మందిరంలోకి తీసుకుని రావాలి, మరొక దశమ భాగంతో మనము బయట ఉన్న దీనులను చేరదీయాలి.
ఇవేమీ చేయటం లేదు. దేవునిది తినివేస్తున్నాము, ప్రజలకు పెట్టాల్సింది తినివేస్తున్నాము, మనము తినాల్సింది కూడా మనం తినేస్తున్నాం. ఇన్ని తిన్నా కూడా మనకి సరిపోవటం లేదని చెప్పేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి పాస్టర్ గారు అని చెప్పి ప్రార్థనలు చేపించుకుంటున్నాం. సంగమా, దేవుడు ఎంత మాత్రము మెచ్చడు. ఆ రోజున దేవుని దగ్గరికి పేతురు అడిగాడు. ఆ నాణ్యము తీసుకుని వచ్చి అడిగినప్పుడు దేవుడు అన్న మాట, దేవునిది దేవునికి ఇవ్వాలి, కైసరిది కైసరికి ఇచ్చేసేయాలన్నాడు. దేవునిది దేవునికి ఇవ్వాల్సిందే, దీనిలేని వారిని ఆదరించాల్సింది మనమేమో. క్రిస్టియన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీనిలేని వారిని ఆదరించాలి. గవర్నమెంట్ కాదు ఆదరించాలి. గవర్నమెంట్ ఆదరిస్తుందో లేదో మనకు తెలియదు, మనకు సంబంధం లేదమ్మా. గవర్నమెంట్తో మనకు సంబంధం లేదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత ఏమిటంటే దీనిలైన వారిని ఆదరించాలి మనం. రెస్టోరేషన్ సెంటర్ చర్చ్ ఆ విధంగా అభివృద్ధి చెందును గాక. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో, అదిగో మనకును మన ఇంటి వారికి మనకు కలిగిన దాని అంతటికి దేవుడు కంచె వేసి కాపాడుతాడు. ఏ అపవాది కూడా తాకలేడు. రెండవది, మన చేతి పని మీద యెహోవా ఆశీర్వాదం ఉంటుంది. కనుక నిత్యము ఆశీర్వదించబడిన స్థితిలో మనం ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు దీనులకు ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండా మొత్తము నువ్వే తినివేస్తున్నట్లయితే, సంగమా, ఈరోజు నువ్వు పశ్చాత్తాపడాల్సిందే. యు నీడ్ టు రిపెంట్ టుడే. ఈ రోజున ఈ వర్తమానము దేవుడు నీకే వినిపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడి ప్రభు వైపు చూస్తే, ఇదిగో ప్రభు మరలా నిన్ను ఆశీర్వదించడానికి, ప్రభు మరలా నిన్ను కనికరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా?